God is so good. Whenever we come to His presence, He is willing to speak unto us. దేవుడెంతో మంచివాడు. ఎన్ని పర్యాయాలు మనం ఆయన సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మనతో మాట్లాడేదానికి ఇష్టపడుతున్నాడు. For this time, shall we turn to Psalm 150, the last psalm. ఈ సమయంలో 150వ కీర్తన, ఆఖరి కీర్తన 150. Psalm 150. కీర్తనలు 150. The whole psalm, our brother will read in Telugu. ఈ కీర్తన అంతా కూడా నేను తెలుగులో చదువుతున్నాను. Psalm 150. కీర్తనలు 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిలన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise Thee for giving us this privilege to hold Thy scriptures and to meditate them. తండ్రి, నీ లేఖనాలు చేతపట్టి నాయన దానిని ధ్యానించలాగిన మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, who are we to hold Thy scriptures? నీ లేఖనములు చేపట్టడానికి మేము ఏ పాటి వారిమి? When we were dead in our sins and trespasses, O Lord, we thank Thee for Thy sacrifice on the cross of Calvary, through which Thou hast redeemed us from our sinful state. పాపము చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన కలువరి శిలువలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి ప్రభా మా యొక్క అతిక్రమ క్రియల నుండి ఆయన ఈ పాప స్థితి నుండి మమ్మల్ని పైకి లేవనెత్తారు. As many as received Him, to them Thou hast given the power to become and to be called as the children of God. తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చారు. Today we are able to call Thee Abba Father. ఇది నాన్న, అబ్బా, తండ్రి అని మేము పిలవగలుగుతున్నాం. It is not because what we have done, but because what Thou hast done. ప్రభా, ఇది మేము ఏమి చేశామని దాన్ని బట్టి కాదు, మీరు చేసిన దానిని బట్టే, మీరు ఏమై ఉన్నారో దానిని బట్టి మేము పిలవగలుగుతున్నాం. Thank Thee for the Holy Spirit Thou hast given unto us. మాకు అనుగ్రహించిన నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. He is the one who is comforting us, leading us, and explaining the scriptures unto us. ఆయన మమ్మల్ని ఆదరించి నడిపించి లేఖనాలన్నీ కూడా ప్రభా మాకు అర్థమయ్యేటట్లు సహాయం చేసేవాడు. Once again we are looking unto Thee so that Thou may speak unto us. మరొక పర్యాయం ప్రభా మీరే మాతో మాట్లాడవలసిందిగా మేము నీ వైపు చూస్తా ఉన్నాం. Both we and the hearers, O Lord, we are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని ఇరువురిని వింటున్న మా ప్రియులందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. We are claiming Thy promises for this ministry. ప్రభా ఈ పరిచర్య కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. Ascribing all glory unto Thy holy name, in Jesus' precious name we pray. సమస్త మహిమ నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. As we all know, there are 150 psalms in the book of Psalms. మనందరికీ తెలిసినట్లుగానే ఈ కీర్తనల గ్రంథం అంతటిలో కూడా 150 కీర్తనలు పొందుపరచబడ్డాయి. That is nearly 2461 verses. అనగా 2461 వచనాలు పూర్తిగా. And as we all know, all these 150 psalms are divided into 5 parts. మనందరికీ తెలిసినట్లుగానే ఈ 150 కీర్తనలన్నీ కూడా 5 భాగాలుగా 5 స్కంధాలుగా విభాగించబడినాయి. Many people they are having question. చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. Why this is divided into 5 parts? మరి ఈ గ్రంథం అంతటిని కూడా 5గా ఎందుకు విభాగించారు? And what it resembles? దేన్ని సూచిస్తుంది అది? So these 5 parts are, as we know. మరి ఈ 5 భాగాలు కూడా మనకు తెలిసినట్లుగా, And in one of my videos we have seen why it is divided into 5 parts. You can see it. ఒక వీడియోలో ఎందుకు 5గా విభాగించారు అనే విషయాలు అక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్పబడింది. దయచేసి మీరు వాటిని చూడొచ్చు. But briefly, అయితే క్లుప్తమైన విధానంలో 1 to 41 is the first part. 1 నుండి 41వ కీర్తన వరకు మొదటి భాగం. And 42 to 72 is the second part. 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు రెండవ భాగం లేదా రెండవ స్కందం. And from 73
to 89 is the third part. 73 నుండి 89 వరకు తృతీయ స్కంధము లేదా మూడో భాగముగా చెప్తా. And Psalm 90 to 106 is the fourth part. 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు నాలుగవ భాగం. From 107 to the last Psalm 150, it is the final and the fifth part. 107వ కీర్తన మొదలుకొని ఆఖరి కీర్తన అయిన 150వ కీర్తన వరకు దానిని ఐదవ భాగంగా చెప్తారు. And why it is divided into 5 parts? మరి ఎందుకు ఐదుగా దీన్ని విభాగించారు? Yes, some of the Bible commentators say కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట, they are in parallel. These 5 parts in Psalms are in parallel with the 5 books written by Moses, that is Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. చూడండి, ఈ 5 భాగాలు ఏవైతే ఉన్నాయో కీర్తన గ్రంథంలో అవి మోషే యొక్క పంచకాండాలైనటువంటి లేదా బైబిల్ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలతో పోల్చబడి ఉన్నాయి. వాటికి సమాంతరంగా ఉంటాయని, అనగా ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం దానికి సమాంతరంగా ఉంటుంది అంటారు. So these divisions in Psalms are in line with the 5 books of Moses. కాబట్టి కీర్తనల గ్రంథంలోని ఈ 5 భాగాలు కూడా మోషే యొక్క పంచకాండాలకి సమాంతరంగా ఉన్నాయి. And the first 41 Psalms, మరి మొదటి 41 కీర్తనలు they are compared with Genesis. వాటిని ఆది కాండంతో పోల్చారు. And that's why అందుకని in the book of Genesis, ఆది కాండంలో is the moment God created man, he blessed him. దేవుడు మనిషిని సృష్టించగానే మానవుని ఆశీర్వదించెను. That's why Psalm 1:1 begins with blessed is the man. అందుకనే చూడండి, మొదటి కీర్తన మొదటి వచనము ధన్యుడు ఆ విధంగా ఆరంభించబడింది. And the first 41 Psalms speaks of the mankind, the human beings. మొదటి 41 కీర్తనలు మానవ జాతి గురించి మాట్లాడుతున్నాయి. That is the state of human beings when they are created. మనుషులు సృష్టించబడిన నాడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు దాని గురించి. And what is their blessedness? అంతేకాకుండా వారి ధన్యతలు ఏమిటి, And not only that, how they have fallen. ఏ విధంగా వాళ్ళు పడిపోయారో కూడా ఉంటుంది. And also how they are recovered. అంతేకాకుండా ఏ విధంగా వారు సమకూర్చబడ్డారో అవి కూడా ఉన్నాయి. The first 41 Psalms speaks of man's nature or humankind. మొదటి మరి ఈ 41 కీర్తనలు కూడా మానవ జాతి గురించి, మానవ నైజం గురించిన సంగతులు అక్కడ వివరించబడ్డాయి. That's why they end with a hope of redemption through Jesus Christ. అందుకనే ముగింపు ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు ద్వారా విమోచన కలుగుతుంది. And the second part 42 to 72, ఇప్పుడు 42 నుండి 72వ కీర్తన వరకు, అనగా రెండవ భాగంలో mainly it is spoken about the Israel's condition. ప్రధానంగా ఇశ్రాయేలీల పరిస్థితుల గురించి రాయబడింది. Mainly the nation of Israel. ప్రత్యేకంగా ఇశ్రాయేలీల జనాంగం గురించి. Yeah, the book of Exodus completely filled with the story of Israelites, their redemption, and also the starting of their journeys. నిర్గమకాండం అంతా కూడా వారి యొక్క జీవితము, తర్వాత వారి యొక్క విమోచన, విడుదల, వాళ్ళ ప్రయాణం ఇవన్నీ కూడా రాయబడ్డాయి. And that's why in the second part we can see the ruin of Israel and the redeemer of Israel and the redemption. అందుకనే రెండవ భాగంలో ఇశ్రాయేలీయులు పతనం అయిపోవడం, ఇశ్రాయేలీయుల యొక్క విమోచన గురించి, అలాగే ఇశ్రాయేలీయులకు విమోచకుడు గురించిన విషయాలు అందులో ఉన్నాయి. God's mighty works of deliverance are mentioned in the second part of Psalms as it is mentioned in Exodus. కాబట్టి కీర్తనలో రెండవ భాగంలో నిర్గమకాండంలో రాయబడినట్లుగానే దేవుడు తన బలమైన హస్తం చేత విమోచన కార్యము జరిగించిన సంగతులు అక్కడ ఉన్నాయి. From third part, Psalm 73 to 89, 73 నుండి 89వ కీర్తన వరకు, అనగా మూడవ భాగంలో, that symbolizes the third book of Moses, that is Leviticus. మోషే రాసిన మూడవ గ్రంథమైనటువంటి లేవియా కాండానికి సమాంతరంగా Yes, ఉంటుంది. we all know the book of Leviticus speaks of the sacrifices, the feasts, mainly related with the sanctuary ministry. లేవియా కాండం అంతా కూడా చూడండి, పండుగలు, బలులు అర్పించుట, ప్రధానంగా పరిశుద్ధాలయము, ప్రత్యక్ష గుడారము, ఇలాంటి విషయాలు అందులో ఉంటాయి. And the ministry in the tabernacle. ప్రత్యక్ష గుడారంలో జరిగించబడుతున్న సేవ. So if you see from 89 to from
73 to 89. 73 నుండి 89వ కీర్తన వరకు మనం గమనిస్తే Almost in every psalm you can see the word sanctuary. దాదాపుగా ప్రతి కీర్తనలో కూడా పరిశుద్ధాలయము మందిరము అనే మాటలు వస్తున్నాయి. And the fourth part of Psalms is కీర్తనలోని ఇక 4వ భాగము Psalm 90 through 106. 90వ కీర్తన మొదలుకొని 106వ కీర్తన వరకు There are 17 Psalms are there. 17 కీర్తనలు ఉన్నాయి అందులో. They speaks of the Israelites' journeys. ఇశ్రాయేలీల ప్రయాణం గురించి మాట్లాడుతుంది. That is what is written in the book of Numbers. అదే సంఖ్యాకాండంలో రాయబడినాయి. And that's why in Psalm 90 it is the psalm written by Moses. అందుకని 90వ కీర్తన చూడండి, మోషే రాసిన కీర్తన. Yes, our longevity will be 70 years at the most, it will be 80 years. It's all journey. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు, ఇవన్నీ కూడా ప్రయాణానికి సంబంధించిన మాటలు మాట్లాడుతారు. And finally the ending of Numbers, how they are entering into Canaan, we can see. చివరిగా సంఖ్యాకాండం ముగింపుకు వచ్చేసరికి వారు ఏ విధంగా కనాను దేశంలో అడుగు పెడుతున్నారో చూస్తాం. So all these psalms from 90 to 106, they speaks of entering into eternal rest. కాబట్టి 90 నుండి మరి 107వ కీర్తన 106. 106వ కీర్తన వరకు వారు నిత్యమైన విశ్రాంతిలోనికి ప్రవేశించుట. And the last part of the Psalms 107 through 150, కీర్తనలోని ఆఖరి భాగం 107వ కీర్తన మొదలుకొని 150 వరకు there are 44 Psalms are there. 44 కీర్తనలు ఉన్నాయి. And they talk about the obedience to the word of God and entering into the promised land. దేవుని వాక్యమునకు విధేయత చూపించుట, వాగ్దాన దేశంలో ప్రవేశించుట, దాని గురించి మాటలు ఉన్నాయి. That is entering into eternal praise and worship. అనగా నిత్యమైనటువంటి స్తుతి ఆరాధన వాతావరణంలో ప్రవేశించడం. This is what the Bible commentators say. ఇవి బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాటలు. To some extent, what they said out of their own research, and even the parts also looks like that. కొంతవరకు మరి వారు జరిపిన పరిశోధనను బట్టి, వారి యొక్క అనుభవాన్ని బట్టి ఇవి వాస్తవాలే. కొంతమేరకు మనం కూడా చూస్తే అవి అలాగే అర్థమవుతున్నాయి. So when we see these 5 parts in the book of Psalms, అయితే కీర్తన గ్రంథంలోని ఈ 5 భాగాలను మనం గమనిస్తే, because we have come to the last Psalm, ఇప్పుడు మనం ఆఖరి కీర్తనకు వచ్చాము if కాబట్టి you read the last verses of each part, మీరు ప్రతి భాగంలో ఉన్నటువంటి ఆఖరు వచనాలు మీరు చదివితే, ఆఖరు మాటలు చదివితే, and those 5 parts, the last 5 verses of those 5 parts gives us great message. ఆ 5 భాగాల్లోని ఆఖరి 5 వచనాలు మనకి గొప్ప సందేశాన్ని, గొప్ప వర్తమానం ఇస్తున్నాయి. 41 Psalm is the last of the first part. కాబట్టి మొదటి భాగంలోని ఆఖరి కీర్తన 41 అవుతుంది. And what is written there in the last verse? ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉంది? Yes, 41:13. 41వ కీర్తన 13వ వచనం. Blessed be the Lord God of Israel from everlasting unto everlasting. Amen and amen. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్ ఆమేన్. 2 words are written at the ending. ఆఖరిలో 2 మాటలు ఉపయోగించారు కదా. So what is that? ఏమిటవి? Amen, amen. ఆమేన్ ఆమేన్. What does it mean? అనగా అర్థం ఏమిటిది? Generally when we tell to our children, సాధారణంగా మన పిల్లలకి మనం చెప్తున్నప్పుడు oh, shall we do amen? ఆమేన్ చేసుకుందామా అంటాం కదా. What does it mean? అర్థం ఏమిటి? Shall we pray? ప్రార్థన So చేసుకుందామా. amen speaks of our prayer. ఆమేన్ అనగా మన ప్రార్థనను సూచిస్తుంది. So the first part is ending with amen and amen. కాబట్టి మొదటి భాగము ఆమేన్ ఆమేన్ అనే పదాలతో ముగించబడింది. What does it mean? అనగా అర్థం ఏమిటి? A Christian life starts with prayer. క్రైస్తవ జీవితం ప్రార్థనతో ఆరంభించబడుతుంది. Fallen man to come to Lord Jesus Christ, you have to cry unto the Lord, Lord save me. పడిపోయినటువంటి పతనమైన మానవుడు దేవుని దగ్గర రావాలంటే అతను మొరపెట్టాలి, దేవా నన్ను రక్షించుము అని మొరపెట్టాలి. So Christian life starts with prayer. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రార్థనతో And the ఆరంభించబడుతుంది. second part of Psalms ends with ఈ 72. కీర్తనలోని 2వ భాగం 72వ కీర్తన దగ్గర And ముగించబడుతుంది. even the last verse of 72, what is written? 72వ కీర్తనలోని ఆఖరు వచనంలో ఆఖరు మాటలు ఏం రాయబడి ఉన్నాయి? 19 and 20. 19, 20 వచనాలు. Especially 19th words. ప్రత్యేకించి 19వ వచనంలో The last 2 words are amen and amen. చివరి 2 మాటలు చూడండి, ఆమేన్ ఆమేన్. What does it mean? అనగా అర్థం ఏమిటిది? Even after salvation also, for our pilgrimage in this world,
We need much prayer. మన రక్షణ కొరకు లేదా మన యాత్రా జీవితంలో ముందుకు సాగడానికి కూడా ఎంతో ప్రార్థనలు అవసరం. God has to guide us. దేవుడు మనల్ని నడిపించాలి. This is the wilderness journey. ఇది అరణ్య యాత్ర. Yes, you have come out of the land of Egypt. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చాం. Now Genesis is over. ఇప్పుడు ఆదికాండం అయిపోయింది కదా. Exodus speaks of redemption. నిర్గమకాండ విమోచన గురించి So further మాట్లాడుతుంది. travel also speaks of our prayer life. కాబట్టి ఇంకా ముందుకు సాగడానికి యాత్రలో మనకి ప్రార్థన జీవితం అవసరం. So what does it mean? అనగా అర్థం ఏమిటి? Christian life starts with prayer, continues with prayer. క్రైస్తవ జీవితం ప్రార్థనతో ఆరంభించబడి ప్రార్థనతోనే కొనసాగించబడుతుంది. And the third part of Psalms closes with Psalm 89. కీర్తనలోని 3వ భాగము 89వ కీర్తన దగ్గర ముగించబడుతుంది. ఆ ముగింపు మాటలు చూడండి. Verse 52. 52వ వచనం. Amen and amen. ఆమేన్ ఆమేన్. What does it mean? అనగా అర్థం ఏమిటి? Further continues with prayer. అంటే ఇంకా ఈ ప్రార్థనలో ముందుకు కొనసాగిపోవడం. Christian life starts with prayer, continues with prayer, further continues with prayer. క్రైస్తవ జీవితము ప్రార్థనతో ఆరంభించడి ప్రార్థనతో కొనసాగుతూ ప్రార్థనతోనే ఇంకా ముందుకు కూడా సాగిపోతుంది. Somehow in the middle of our journey, సరే ఇక మన యాత్రలో ఏదో విధంగా మధ్యలోనికి వచ్చే వరకు some change is there. అక్కడ ఒక మార్పు కనబడుతుంది. What is that? అదేమిటి? The fourth part. 4వ భాగం. And what is written there? ఏమని రాయబడి ఉంది అక్కడ? 106 is the last psalm of the fourth part. ఈ 4వ భాగంలోని ఆఖరి కీర్తన చివరి కీర్తన లేదా చివరి భాగం 106 And last verse. ఆఖరి వచనం. And last line. చూడండి ఆఖరు లైన్ లో ఏమనుందో. Verse 48. 48వ వచనం. Amen. Praise ye the Lord. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక యెహోవాను స్తుతించుడి. Praise ye the Lord. The Hebrew word is hallelujah. యెహోవాను స్తుతించుడి అనే మాటకి హెబ్రీలో దాని అర్థం హల్లెలూయా. So what it is written? అంటే ఇక్కడ ఏమని రాయబడినట్టు? Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. See, it is not hallelujah. Amen. హల్లెలూయా ఆమేన్ అని కాదు ఇక్కడ See the ఉన్నది. sequence. ఇక్కడ వరుస క్రమం చూడండి. Amen and hallelujah. ఆమేన్ మరియు హల్లెలూయా. What does it mean? అనగా అర్థం ఏమిటి? Yes, slowly the amen is reducing and hallelujah, praising the Lord is ఇక్కడ starting. నెమ్మదిగా ఆమేన్ అనేది ఆగిపోతుంది లేదా ప్రార్థన అనేది తగ్గిపోతూ ఇక ఆమేన్ లేదా హల్లెలూయా యెహోవాను స్తుతించుడి అనేది మొదలవుతుంది. Suppose if hallelujah is first and amen is second word, ఒకవేళ హల్లెలూయా అనే మొదటి మాటగాను ఆమేన్ అనేది రెండో మాటగా ఉండుంటే it will be a mixture. అది అంత కలయికగా ఉంటుంది. But here, ఇక్కడైతే amen is reducing. All this time it went on amen, amen. ఇంతవరకు కూడా ఆమేన్ ఆమేన్ అనే జరిగింది కదా, ఇప్పుడు అది కొంచెం తగ్గిపోతా ఉంది. 41st last verse amen, amen. 41వ కీర్తన ఆఖరి వచనంలో ఆమేన్ ఆమేన్. 72 last verse amen, amen. 72వ కీర్తన ఆఖరి వచనాల్లో ఆమేన్ ఆమేన్. 89 last verse amen, amen. 89వ కీర్తన ఆఖరి మాటలు ఆమేన్ ఆమేన్ అని రాయబడింది. Suddenly 106 last verse. ఉన్నట్టుండి 106వ కీర్తన ఆఖరి వచనానికి వచ్చేసరికి Amen and something new is introduced, that is hallelujah. ఆమేన్ అని ఉంది. తర్వాత మరొక క్రొత్త పదం వచ్చింది హల్లెలూయా అనే మాట ఉపయోగించారు. So it in the almost in the middle of our life a new kind of worship starts, that is the training for the eternal worship. అనగా మన జీవితంలో మధ్య భాగానికి వచ్చేసరికి క్రొత్త తరహా విషయాలు ప్రవేశపెట్టబడుతున్నాయి. అనగా మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తున్నాం. And when we enter into the heaven, that is the last psalm, అంటే పరలోకంలోనికి ప్రవేశించడం అంటే ఆఖరి కీర్తనకు వచ్చినప్పుడు in Psalm 150, 150వ కీర్తన how this fifth part is ending. 5వ భాగం ఎలా ముగించబడుతుంది? Verse 6, 6వ వచనం. let everything that hath breath praise the Lord, praise ye the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక యెహోవాను స్తుతించుడి. See, hallelujah and hallelujah. అంటే హల్లెలూయా మరియు హల్లెలూయా. No more prayer. ఇక ప్రార్థనలే లేవు. Amen is gone. ఆమేన్ అనేది అయిపోయింది. Amen is buried. ఆమేన్ అనేది భూస్థాపితం అయిపోయింది. And now new experience. ఇప్పుడు నూతనమైన అనుభవం. And as you are entering into heaven, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుండగా hallelujah, hallelujah, that is praising the Lord, praise ye the Lord. హల్లెలూయా హల్లెలూయా అనగా యెహోవాను స్తుతించుడి యెహోవాను స్తుతించుడి అని. And no more further psalm. ఇక మళ్ళా కీర్తనలు లేవు ఇంకా. So that is we are entering into eternal worship. అనగా నిత్యమైన ఆరాధనలోనికి మనం There ప్రవేశిస్తున్నాం. is no Psalm 151. 151వ కీర్తన అనేది No లేదు ఇంకా. again amen. మరలా ఆమేన్ అనేది కూడా లేదు. That's why there is no prayers in heaven. అందుకనే పరలోక రాజ్యంలో కూడా ప్రార్థనలు ఉండవు. Sometime back I was sharing. కొంతకాలం క్రితం నేను పంచుకున్నాను. As far as I know, there is only one prayer in heaven today.
మరి నాకు తెలిసి అయితే ఈ రోజు పరలోకంలో జరిగేది ఒకే ఒక ప్రార్థన. No believer who has gone to heaven, they will pray. ఇంతవరకు కూడా పరలోకానికి వెళ్ళిన ఏ విశ్వాసి ప్రార్థన చేయడం లేదు, Then చేయరు what కూడా. is the prayer in heaven? మరి అలాగైతే ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన ఏమిటి? అదేమిటి? The intercessory prayer of Lord Jesus Christ on your behalf and my behalf. యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షంగా నా పక్షంగా ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. Any need is there, he will be praying for us. కాబట్టి మనకి ఏ అక్కర, మనం ఏ అవసరతలో ఉన్నా ఆయన మన పక్షంగా మనకు బదులుగా ఆయన వేడుకుంటున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. Whatever we pray, he will be giving the approval and forwarding that to the Father. మనం చేసే ఏ ప్రార్థనకైనా అక్కడ యేసు ప్రభువారు ఆమోదిస్తూ తండ్రికి దాన్ని చేరవేస్తున్నాడు. That's why అందుకనే in heaven no other person is, no human being is praying. పరలోకంలో ఇక ఏ మానవుడు ప్రార్థన చెయ్యడు. That's why very very lovingly we tell to Catholic brethren. అందుకనే మన కేథలిక్ సహోదరులకి ఎంతో ప్రేమపూర్వకంగా మనం చేస్తుంటాం. Mary is not praying there. మరియమ్మ ప్రార్థన చేయడం లేదు. No other saint, maybe Peter or Jude, nobody is praying there. మరే పరిశుద్ధులు గాని, పేతురే గాని, యూదా గాని ఎవ్వరూ ప్రార్థన చేయడం లేదు. Hallelujah and hallelujah. హల్లెలూయా, హల్లెలూయా మాత్రమే. Any prayer request you can pray to the Father through the name of Lord Jesus Christ, because he will put the approval. కాబట్టి మీకు ఏ ప్రార్థన మనవి ఉన్నా మీరు చేయవలసింది తండ్రి అయిన దేవునికే. అది యేసుక్రీస్తు ద్వారా మనం చేయాలి. ఎందుకనగా అక్కడ యేసు ప్రభువారు మన ప్రార్థన ముద్ర వేస్తారు, ఆమోదం చెప్తారు. So that's why even the Father asked us to pray in the name of Jesus. That is, you have to send your prayer through proper channel. అందుకనే తండ్రి మనకు చెప్పిన మాటలు అవే, మీరు యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేయడం. ఆయన ద్వారా మనం తండ్రి సన్నిధికి వెళ్తున్నాం. Yes, you cannot go independently. కాబట్టి నువ్వేదో సొంతగా వెళ్ళడానికి లేదు. As the high priest is holding the blood and entering into the most holy place. ఏ విధంగా ప్రధాన యాజకుడు ఆ బలి అర్పణ యొక్క రక్తమును ఆయన తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు, To sprinkle on the mercy seat. ఆ కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షిస్తాడు. And in a similar way, we have to go with the blood of Lord Jesus Christ, rather in the name of Lord Jesus Christ. All our petitions must be sent to the Father. అదే విధంగా యేసు ప్రభు వారు కార్చినటువంటి ఆ రక్తంను బట్టి లేదా ఆయన నామములో, యేసు ప్రభు నామములో తండ్రి సన్నిధికి మనం చేరుతాం. So even the last verses of these 5 parts, they speaks of great things. కాబట్టి చూడండి, ఈ కీర్తనలో ఉన్న ఈ 5 భాగాల్లో రాయబడిన ఆఖరు వచనాల్లో ఆఖరు మాటలు కూడా గొప్ప సందేశాన్ని, చాలా గొప్ప మాటలవే మాట్లాడుతున్నాయి. So these psalms have always held a special place in the affection of Israel. కాబట్టి ఈ కీర్తనలు ఇశ్రాయేలీల జీవితంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాయి. Yeah, the people of God, that is the Israelites, they rejoice together by singing psalms. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కీర్తనలు పాడుతూ, పాటలు పాడుతూ వారు ఎంతో సంతోషించేవారు, ఆనందించేవారు. Psalm or song means it is an expression of joy. కీర్తన లేదా పాట అనేది మన సంతోషాన్ని వ్యక్తపరిచేవి. And they will drive away our worries. అంతేకాకుండా మన చింతలన్నీ కూడా పారద్రోలేవి. That's why one man of God, A.C. Gabalin, said like this. అందుకని ఒక దైవజనుడు ఏసీ గ్యాబలిన్ అని అతను చెప్పారు, A psalm a day keeps the worry away. రోజుకి ఒక కీర్తన మనం పాడితే మన చింతలన్నీ దూరం అయిపోతాయి. If we are not well, ఒకవేళ మన ఆరోగ్యం బాగాలేకపోతే when we go to the doctor, డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు the worries will not go away, the worries will increase. చింతలేమి తొలగిపోవు, కాస్త పెరుగుతా ఉంటాయి అవి. See what the doctor will say? డాక్టర్ ఏమంటాడు? Some of the times the doctors will say, కొన్నిసార్లు మీరు విని ఉంటారు, డాక్టర్లు చెప్తారు కదా, an apple a day keeps you healthy. రోజుకి ఒక యాపిల్ పండు తింటే నీవు ఆరోగ్యంగా ఉంటావు. Now what will happen? ఇప్పుడు ఏమవుతుంది? You go to the doctor, డాక్టర్ దగ్గర వెళ్తాం, you have to pay the fees to him. ఆయనకి డబ్బులు కట్టాలి. So already worry started. కాబట్టి ఇప్పటికే నీకు చింతలు మొదలయ్యాయి. And remaining amount you have to purchase an apple a day. మిగతా డబ్బులతో నువ్వు రోజుకి సరిపోయేటువంటి యాపిల్ పళ్ళు But కొనుక్కోవాలి. what about the Psalms of the Bible? బైబిల్ గ్రంథంలోని కీర్తనల మాట ఏమిటి? Yes, the Gabalin brother says, గ్యాబలిన్ గారు అన్నారు, a psalm a day keeps the worry away. దినానికి ఒక కీర్తన మన చింతలన్నీ దూరం చేస్తుంది. And the book of Psalms, the Psalms written by David and others, they are a source of great comfort. దావీదు మరియు ఇతరులు రాసిన ఈ కీర్తనలన్నీ కూడా మనకి ఎంతో ఆదరణిచ్చేవిగా ఉన్నాయి. Many people, they are comforted by going through, reading through the Psalms. అనేక మంది అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కీర్తనలు చదివి ఆదరించబడ్డ వాళ్ళు ఉన్నారు. Not only they give us comfort, అవి మనకి ఆదరణ ఇవ్వడం మాత్రమే they give us కాకుండా courage and strength. మనకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నాయి. So the book of Psalms is known as the hymn book of the Bible. కాబట్టి కీర్తనల గ్రంథం బైబిల్ గ్రంథానికే అవి పాటల పాటల
కీర్తనల పుస్తకం లాంటిది. See, the last Psalm 150, ఆఖరి కీర్తన అయిన 150వ కీర్తన it summarizes what all the Lord wants to speak unto us about praise or worship or thanksgiving. చూడండి, స్తుతి, కృతజ్ఞత, ఆరాధన గురించి దేవుడు ఏమేమి మనకి బయలుపరచాలి, మాట్లాడాలని కోరుతున్నాడు, అవన్నీ కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. Because Christian faith is a singing faith. ఎందుకనగా క్రైస్తవ విశ్వాసం పాటలు పాడే విశ్వాసం. Yes, it is a praising faith. అది స్తుతించే విశ్వాసం. No other religion on the earth are having praise and worship as the Christianity. భూమి మీద క్రైస్తవులకు ఉన్నటువంటి స్తుతి ఆరాధన విధానం, ఈ పద్ధతులు మరే జాతిలో ఏ మతానికి కూడా లేదు. అది How can we sing even during difficulties? కష్ట సమయాల్లో కూడా పాటలు ఎలా పాడగలం? Because we have the song of the Lord in our mouth, nobody can take it away. ఎందుకనగా యెహోవాను గూర్చిన గానము, కీర్తనలు మన నోట ఉన్నాయి, అది ఎవరూ తీసివేయలేరు. Even when you are going through difficulties. కష్టాల గుండా వెళ్తున్నప్పుడు కూడా When I see the songs of Zion నేను సియోను పాటలు అవి చూస్తా ఉంటే, and in the index, చూడండి ఆ ఉపోద్ఘాతంలో and there different categories of psalms are mentioned. అక్కడ వేరు వేరు కీర్తనల భాగాలు ప్రస్తావించబడ్డాయి. Songs of worship, ఆరాధన పాటలు, then songs of తర్వాత praise, స్తుతి పాటలు, or Christian life, క్రైస్తవ or జీవితం Christian consecration. లేదా క్రైస్తవ ప్రతిష్టత. Under different headings, some songs are there. కాబట్టి వేరు వేరు శీర్షికల్లో కొన్ని పాటలు రాయబడి ఉన్నాయి. But అయితే the mysterious thing is, ఇక్కడ ఉన్న మర్మయుక్తమైన సంగతి ఏమిటంటే, another heading is also there in that index. మరి ఆ పరిచయ మాటల్లోనే, ఆ విషయ సూచికలోనే నేను మరొక అంశాన్ని, మరో శీర్షికను కూడా చూశాను. There are some songs in that group also. ఆ గుంపులో కూడా కొన్ని కీర్తనలు, కొన్ని పాటలు ఉన్నాయి. What is the title? ఏమిటి ఆ పైన ఉన్న బిరుదు ఏమిటి, ఆ శీర్షిక ఏమిటి? Shramalu Vijayam, that is troubles and victory. శ్రమలు విజయం, అంటే శ్రమలు విజయం. There are some songs composed by the godly men to sing even when we are going through troubles. ఇక్కడ కొన్ని కీర్తనలు దైవజనులు వాళ్ళు రాశారే, అవి మన కష్టాల్లో పడి వెళ్తున్నప్పుడు కూడా పాడగలిగిన పాటలు వాళ్ళు Though I walk రచించారు. in the valley of shadow of darkness, గాఢాంధకారపు లోయలో సంచరించినను, yes, I will sing a song, yet I will sing a song. అయినను నేను పాటలు పాడుతూనే ఉంటాను. Why? ఎందుకు? There are some songs which I can sing when I am going through the valleys. ఎందుకనగా నేను ఈ లోయల గుండా వెళ్తున్నప్పుడు కూడా పాడదగిన కొన్ని పాటలు ఉన్నాయి. That's why our faith is a singing faith or a praising faith. అందుకనే మన విశ్వాసము పాటలు పాడే విశ్వాసము, మనము స్తుతించే విశ్వాసం. Once again, when we come to Psalm 150, we are going to see the things quickly. మరొకసారి 150 కీర్తనకు వచ్చేస్తాం. త్వరగా ఈ విషయాలు చెప్పుకుందాం. Wonderful questions about praise are answered in this psalm. కాబట్టి స్తుతించే దాని గురించి అనేక ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. What are they? అవేమిటి? Question number 1. మొదటి ప్రశ్న, Whom to praise? ఎవరిని స్తుతించాలి? The very first line of Psalm 150 answers it. 150 కీర్తనలోని మొట్టమొదటి ఆ లైన్ లో, వరుసలోనే మనకు జవాబు ఉంది. Whom to praise? ఎవరిని స్తుతించాలి? Praise ye the Lord. యెహోవాను స్తుతించాలి. Brothers and sisters, సహోదరి సహోదరులారా, you and I are not here to praise the church, not to praise the preacher, not to praise the orchestra. నీవు నేను ఇక్కడ ఉన్నది సంఘాన్ని స్తుతించడము, లేక నాయకులను స్తుతించడము, గాయక బృందాలను స్తుతించడానికో ఇక్కడ లేం మనం. Oh, some people are so happy all the time they will be praising their church building. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆ మందిరం, ఆ కట్టడాన్ని చూసి ఎంత పొగుడుతా ఉంటారు. Oh, nobody in this state is having such a structure. ఈ రాష్ట్రం అంతట్లో కూడా ఇలాంటి అందమైన ఈ కట్టడం ఎవరికి లేదు అని Building may be అతిశయిస్తారు. good. కాబట్టి ఈ బిల్డింగ్ అనేది, ఈ కట్టడం అనేది మంచిదే కావచ్చు, God has given it. దేవుడే ఇచ్చాడు. But we are not here to praise the building. అయితే మనం ఈ కట్టడాన్ని స్తుతించడానికి, కట్టడాన్ని పొగడడానికి కాదు మనం We are ఉన్నది. not here to praise the preacher. మనము బోధకుల్ని పొగడడానికి లేము ఇక్కడ. Preacher may be good, బోధకుడు మంచోడే కావచ్చు, but అయితే he is preaching because of the talent given by God. దేవుని చేత అతనికి ఆ వరము, తలాంతు అనుగ్రహించబడింది కాబట్టి ఆయన బోధిస్తున్నాడు. In every message, ప్రతి వర్తమానంలో కూడా always I used to tell, దాదాపుగా నేను చెప్తూనే ఉంటా ఎప్పుడు God కూడా. is the manufacturer of the message and you and I are the distributors of the message. చూడండి, దేవుడే వాక్యమును తయారు చేసేవాడు, Message. వర్తమానమును సిద్ధపరిచేవాడు ఆయనే, తయారు చేసేవాడు ఆయనే. మన పనంతా కూడా కేవలం పంచి పెట్టడమే. A distributor need not glory. పంచి పెట్టేవాడు అతిశయించే అవసరం ఏమీ లేదు. The manufacturer, he knew how to prepare. తయారు చేసేవాడు ఉన్నాడే, ఏ విధంగా తయారు చేయాలా, సిద్ధపరచాలా ఆయనకు తెలుసు. The people who are standing here, the preachers are like courier boys.
The owner has given, we are delivering to the recipient. ఇక్కడ నిలబడే వారందరూ కూడా ఒక కొరియర్ బాయ్ లాంటి వారు. అంటే ఆ యజమానుడు ఏదైతే నీకు అప్పగిస్తున్నాడో దానిని అందించే పని మాత్రమే So చేరవేయాలి. I need not glory in the message what I have shared. కాబట్టి నేను ఏ వర్తమానం పంచుకున్నానో దానిని బట్టి అతిశయించవలసిన అవసరత కొంచెమైనా It లేదు. is given by God, I am a delivery boy. అది దేవుని చేత అనుగ్రహించబడింది, నేను మీకు అందించేవాడిని That's మాత్రమే. why you and I, we have to praise the Lord, not the preacher. అందుకనే నీవు నేను కూడా బోధకుణ్ణి కాదు, దేవుణ్ణే స్తుతించాలి, ఆయన్నే పొగడాలి. You can respect the preacher. మరి బోధకులైన వారు ప్రసంగికులని మీరు గౌరవించవచ్చు, Because they are spending more time in the presence of God to get the message. ఎందుకనగా అవర్తమానం పొందడానికి ఎంతో సమయం దేవుని సన్నిధిలో వారు I కనిపెడుతున్నారు. am not telling you to despise them. వారిని మీరు నిరాకరించాలి, తృణీకరించాలని చెప్పడం But లేదు. నా as ఉద్దేశం far అది as కాదు. the praise and worship is concerned, only the Lord is to be praised, none else. స్తుతి ఆరాధన పొగడత మాటకు వస్తే కేవలం దేవుడు మాత్రమే, ఇంకా నరమాత్రుడు కానే కాదు. Same is with the orchestra or singing. అలాగే గాయక బృందము లేదా వాయిద్య బృందం మాటకు వస్తే కూడా అదే I వర్తిస్తుంది. have gone to many places. నేను అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చు. So far in my 38 years of ministry, ఇంతవరకు కూడా 38 సంవత్సరాల సేవా పరిచర్య కాలంలో I visited so many places, gave hundreds of messages. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వందలాది ప్రసంగాలు చేశారు. But one common bad habit I have observed. అయితే నేను అందరికీ కూడా ఉన్నటువంటి ఒక చెడు అలవాటు చూసా. Don't think otherwise. దయచేసి ఇంకోలాగా అనుకోకుండా అపార్థం I am చేసుకోకండి. very open. నేను ముఖం మీద It is చెప్తున్నాను. not to criticize you, but you have to rectify your ways. అంటే మిమ్మల్ని నేను ఏదో విమర్శించడానికి తప్పులు పట్టడానికి కాదు, కానీ సరిదిద్దుకోవడానికే చెప్తున్నాను. Undoubtedly, I may be having my own failures. నిస్సందేహంగా నాలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. What I have observed is నేను గమనించిన సంగతులు ఏమిటి the అంటే, people who comes to singing and playing musical instruments, పాటలు పాడేవారు గాయకులు మరియు వాయిద్యాలు వాయించేటువంటి వాయిద్యకారులు వచ్చినప్పుడు at the time of singing, పాటలు పాడే సమయంలో they will be singing so devotionally, చాలా భక్తి మర్యాదలతో పాటలు పాడతారు. but the moment singing is over, ఈ పాటలు పాడడం అయిపోయిన వెంటనే they will not be seen in the congregation. ఇక వారు సమాజంలో కనబడరు. Oh, they will be going here and there. వెళ్ళిపోతారు, అటు ఇటు ఎక్కడికో They will be వెళ్ళిపోతారు. chit-chatting అక్కడ ఏవో as మాట్లాడుకుంటారు. if their job is over. ఇక మా పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతారు. No, that is a very wrong thing. కాదు, ఇది చాలా తప్పు వాళ్ళు చేసేది. You are a child of God. నీవు దేవుని బిడ్డవు. Your singing or your music or your preaching talent, it is given by God. కాబట్టి పాటలు పాడడమే కానీ వాక్యం చెప్పే వరం ఇవన్నీ కూడా దేవుని చేత నీకు అనుగ్రహించబడి. Mainly we are coming to the house of God to worship the Lord, not to display our talents. ప్రధానంగా దేవుని మందిరానికి మనం వచ్చే ఉద్దేశం ప్రధానమైనది మనం ఆయన ఆరాధించడానికి వస్తున్నాం, అంతేగాని మనకున్న తలాంతులన్నీ కూడా కనపరచుకోవడానికి కాదు. Because all our talents are given by Him only. ఎందుకనగా మనకు అనుగ్రహించబడిన ఈ తలాంతులు ఇవన్నీ కూడా దేవుడే కదా Or ఇచ్చాడు. they will be roaming here and there. ఊరికే అటు ఇటు తిరుగుతా And ఉంటారు. they will be cracking jokes and smiling and laughing among themselves. లేకపోతే ఏదో జోకులు వేసుకుంటా ఉంటారు, సరసోక్తమైన మాటలు చెప్పుకుంటారు, నవ్వుకుంటా And ఉంటారు. some people will go behind the pulpit and they will be sitting there and they will be chit-chatting. కొంతమంది ఏమో పుల్పిట్ వెనక్కి భాగానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో సొల్లు కబుర్లు చెప్పుకుంటారు. You are dishonoring the presence of God. దేవుని సన్నిధిని అగౌరవపరుస్తున్నావు నువ్వు. You must be more thankful to the Lord. దేవునికి నువ్వు ఇంకెంతో కృతజ్ఞుడవై ఉండాలి. Hundreds of people are there, thousands of people are there for God, but God has chosen you to be a singer, to be a musician. Don't dishonor God by your foolish behavior. దేవుని కొరకు పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు వందలాది మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే నీవు దేవుణ్ణి అగౌరవపరచకూడదు, దేవుని ఘనపరచాలి. Yes, God has chosen you. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. If you won't sing, the stones will sing. నువ్వు వాడకపోతే ఇదిగో రాళ్ళు పాడతాయి. The whole creation is singing. సృష్టి అంతా కూడా పాడుతా You ఉంది. may not be able to see or hear. నీకు అది కనబడకపోవచ్చు, చూడలేకపోవచ్చు, లేదా నీకు వినబడకపోవచ్చేమో. Let us be respectable in the presence of God. దేవుని సన్నిధిలో గౌరవ మర్యాదలతో ఉందాం. I am telling to those dear ones, I am very sorry to comment, who just they will sing and they will play the instrument and they go away without any reason. If some valid reason is there, if somebody is dying, that is a different story. But without a reason, without a valid reason, don't leave the house of God. Be a worshipful person in the house of God. పాటలు పాడేసి వాయిద్యాలు వాయించేసి వెళ్ళిపోతూ ఉంటారే మధ్యలో నుండి, అలాంటి వారి గురించి నేను చెప్తా ఉన్నాను. దయచేసి అపార్థం చేసుకోకండి. అది చాలా అగౌరవపరుస్తున్నట్లుగా, మీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పని ఏదైనా ఉంటే, ఎవరో చచ్చిపోయాడు అనే వార్త ఏదైనా వస్తే తప్పితే మీరు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోవడానికి అస్సలు అనుమతి ఉండదు. అది మనం దేవుని సన్నిధిని అగౌరవపరిచిన That is a very, very bad habit. ఇది చాలా చెడ్డ అలవాటు. And now when we come to the house of God, మన దేవుని మందిరం
మాటకొస్తే praise ye the Lord. యెహోవాను స్తుతించుడి. So whom to praise? కాబట్టి ఎవరిని So స్తుతించాలి? not the church building, or not the preacher, not the orchestra, not the facilities, not the AC that is there. No, we need not praise those things. కాబట్టి చూడండి, దేవుని మందిరం ఆలయానికి వచ్చినప్పుడు మనం పొగడవలసినవి ఇవేవో కట్టడాన్ని చూసో లేక బోధకులను సంగీత వాయిద్యాలు వాయించే వారినో వీటిని బట్టి కాదు, వీటిని కాదు మనం పొగడేది ఇక్కడికి వచ్చి. But many times Satan drifts our attention. అయితే అనేక పర్యాయాలు సాతాను మన గమనిక మళ్ళిస్తాడు. Satan will not allow you to see the beauty of the Lord Jesus Christ in the house of God. దేవుని మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రసన్నతని చూడడానికి సాతానికి ఇష్టం లేదు, అనుమతించాడు. Satan will encourage you to see the building. సాతాను ఎప్పుడు కూడా ఈ అందమైన భవనం కట్టడాన్ని చూసి what a అతిశయించాలని నిన్ను మళ్ళిస్తాడు. What a structure it is. చూసావా ఎంత అందంగా ఉందో కట్టడం. Oh, AC is there. ఏసీ కూడా ఉంది See ఇందులో. the chairs are there. చూసావా ఇక్కడ ఉన్న చైర్లు ఎలా See the ఉన్నాయో. structure is అసలు ఈ there. కట్టడం చూడు ఎట్లా And ఉందో. sometimes Satan will encourage you to see the messenger. కొన్నిసార్లు సాతాను బోధకుడు వైపు కూడా నిన్ను చూపిస్తా Oh, how ఉంటాడు. beautifully he is speaking. చూసావా ఎంత బాగా As మాట్లాడుతున్నాడు I ఆయన. told you, you need not despise the messenger. You can respect the messenger, but don't praise or worship the messenger. నేను మీకు చెప్పినట్లుగా బోధకులు ప్రసంగికుల్ని మీరేమో తృణీకరించవలసిన అవసరం ఏమీ లేదు. వారిని గౌరవించాలి. ఎందుకనగా వారు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు, కష్టపడుతున్నారు, దేవుని వాక్యాన్ని పొందుతారు. But you need not praise or worship them. అలాగని చెప్పి నువ్వు వాళ్ళని పొగడవలసిన అవసరం, వాళ్ళని ఆరాధించే అవసరం లేదు. Same is with any talent. అలాగే ఏ తలాంతైనా కావచ్చు. You can respect a singer మీరు ఆ పాట పాడే వారిని, గాయకులని మీరు గౌరవించండి. because God has given him a talent. ఎందుకనగా దేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. God counted him worthy to sing. దేవుడు ఈ పాటలు పాడే యోగ్యుడిగా ఎంచాడు కాబట్టి. And a musician, you give respect. అలాగే వాద్యాలు వాయించే వారిని మనం But గౌరవించవచ్చు. don't praise, don't worship them. కానీ వాళ్ళనే పూజించడం, వాళ్ళనే పొగడడం అలాంటి పని చేయదు. Many times our eyes are on the preachers, on the musicians, on the singers more than on the God. అనేక పర్యాయాలు మన చూపు గమనిక అంతా కూడా దేవుని పైన కాక బోధకుల మీద, పాటలు పాడేవారి మీద, సంగీత వాద్యాలు వాయించే వారి మీదే ఉంటుంది. Many times we see the gifts, not the giver. అనేక పర్యాయాలు చూడండి, ఈ వరములనే మనం చూస్తూ ఉంటాం కానీ వరములు ఇచ్చిన ఆ దాతని, ఆ దేవుణ్ణి చూడం. In the house of God, what to see is very important. దేవుని మందిరం, దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు వేటిని మనం చూడాలి, అది Some ప్రాముఖ్యమైనది. people undoubtedly they will come to the house of God on Sundays to show their saris, to show their new dresses, to show their makeup, all these things. Don't see all those things. కొంతమంది మందిరానికి వస్తారు నిస్సందేహంగా వారి అందాన్ని చూపించుకోవడానికో, వారు కట్టుకున్న బట్టల్ని చూపించడానికో, వారి గొప్పతనాలు చూపించుకోవడానికి ఇక్కడ వస్తారు ఖచ్చితంగా. అయితే మీరు అలాంటి వారిని చూడవలసిన అవసరం లేదు. To show their status they will come. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ స్థాయి అంతస్తులు చూపించుకోవడానికి Their walk వస్తారు. itself is different. అసలు వారి నడక పూర్తిగా వేరుగా ఉంటుంది. When they are walking, everybody will be looking onto అసలు them. వాళ్ళు నడుస్తా ఉంటే అందరి చూపు అటే పోతుంది. What David is telling. దావీదు ఏమని చెప్తున్నాడు? Lord, I want to sit in thy house to see thy beauty. 27:4 of Psalm. 27వ కీర్తన 4వ వచనంలో నేను ఆయన సన్నిధిలో, దేవుని ఆలయంలో ఆయన ప్రసన్నతను చూచదని అంటాడు ఆయన. See what చూద్దామా? David is ఆ telling. మాట చదువుదామా? 27వ One కీర్తనలో thing దావీదు have I ఏమంటున్నాడు? desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life. Why? To behold the beauty of the Lord and to inquire in his temple. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. What a wonderful desire it is. దావీదుకు ఉన్నది ఎంత అద్భుతమైన కోరిక కదా. Yes, he is there to see the beauty of the Lord and to inquire in his temple. యెహోవా యొక్క ప్రసన్నత చూచి ఆయన ఆలయములో ధ్యానించగోరుతున్నాడు ఆయన. So this is what David is writing in the first line. కాబట్టి ఇది దావీదు ఆ మొదటి వరుసలో రాసిన మాట. Praise ye the Lord. యెహోవాను స్తుతించుడి. And second question, ఇక రెండవ ప్రశ్న, after we answer whom to praise, ఎవరిని స్తుతించాలి అనే ప్రశ్నకి జవాబు చెప్పుకున్న తర్వాత then where to praise. ఎక్కడ స్తుతించాలి? And the next two sentences in verse 1. ఆ తర్వాత రెండు వరుసల్లో ఉంటుంది చూడండి. మొదటి వచనంలోని తర్వాత రెండు వరుసల్లో ఉంటుంది. Praise God in his sanctuary, praise him in the firmament of his power. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి,
ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. Two important places David is mentioning. ఇక్కడ దావీదు రెండు ప్రాముఖ్యమైన స్థలాలని గురించి ప్రస్తావించాడు. And this is an interesting combination. చూడండి, ఇది ఎంతో ఆసక్తి గొరిపేటువంటి ఒక చక్కని కలయిక ఇది. One is sanctuary he is speaking. ఒకటేమో పరిశుద్ధాలయం గురించి And మాట్లాడుతున్నాడు. another is the firmament he is speaking. రెండవది ఆకాశ విశాలం అంటాడు. See what a wonderful combination. ఎంత అద్భుతమైనటువంటి కలయిక ఇది. So what David is telling? దావీదు ఏమంటున్నాడు? The praise to the Lord must be offered by the humans in the sanctuary and by the angels in the firmament. యెహోవాను స్తుతించే పని భూమి మీద ఉన్నటువంటి భక్తులు ఆయన పరిశుద్ధాలయములోను, ఉన్నటువంటి ఆ దేవదూతల సమూహం వారు ఆకాశ విశాలమందు వాళ్ళు స్తుతించాలి. And earth and heaven both must praise the Lord. భూమి ఆకాశం ఈ రెండు కూడా యెహోవాను So స్తుతించాలి. sanctuary, firmament. కాబట్టి పరిశుద్ధాలయము ఆకాశ That విశాలం is earth and heaven. అనగా భూమి మరియు ఆకాశం, Humans and angels. మనుష్యులు దేవదూతలు కూడా. While the Lord Jesus Christ was ascending in 28th chapter of Matthew in verse 18. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం అవుతూ ఉన్న సమయంలో What he said? అక్కడ ఏమని చెప్పాడు ఆయన? All power is given unto me on the earth and also in heaven. నాకు భూమి మీదను పరలోకములోను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. But what David is telling? అయితే దావీదు ఏమంటున్నాడు? Not only all power, all praise is also given to the Lord Jesus Christ on earth and heaven. యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం మాత్రమే కాదు, భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం మాత్రమే కాకుండా సర్వ స్తుతి ఆరాధన కూడా ఆయనకే చెందును. So where to praise? కాబట్టి ఎక్కడ స్తుతించాలి? Two important places. రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు One ఇక్కడ is ఉన్నాయి. on the earth and secondly in heaven. ఒకటి భూమి మీద, రెండవది పరలోకం. Humans and angels. మనుషులు మరియు దేవదూతలు. Earth and heaven. భూమి మరియు ఆకాశం కూడా. And the third important thing ఇక is మూడవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి that is written in verse 2. రెండవ వచనములో We రాయబడింది. have seen whom to praise and where to praise. ఎవరిని స్తుతించాలో మనం చెప్పుకున్నాము, ఎక్కడ స్తుతించాలో కూడా మనం చెప్పుకున్నాం. And thirdly, ఇక మూడవది, why to praise the Lord? ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి? Once again, two important things David is mentioning in verse 2. మరొకసారి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తున్నాడు రెండవ వచనంలో. Number 1, మొదటిది, praise him for his mighty acts. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. That is what he has done. అనగా ఆయన ఏమి చేశాడో దాని కొరకు. Yes, he has done so many mighty acts in our lives. మన జీవితంలో ఎన్నో పరాక్రమ క్రియలు ఆయన He has జరిగించాడు. created us. ఆయన మనల్ని He సృష్టించాడు, redeemed us. మనల్ని విమోచించాడు. Today we are sustaining means it is only by his grace. ఈ రోజు మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే కేవలం దేవుని కృపను బట్టి. Every minute of our life, every second of our life is because of the result of his mighty acts. మన జీవితంలోని ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుని యొక్క పరాక్రమ క్రియను బట్టే. Every day, every minute of the journey of the Israelites in the wilderness is a miracle. ఇశ్రాయేలీల అరణ్య జీవితంలో ప్రతి దినము, ప్రతి నిమిషము కూడా అది అద్భుతమైన సంగతి. Lakhs of people. లక్షలాది మంది ప్రజలు Every day the manna. ప్రతిరోజు వారికి మన్నా అనుగ్రహించబడింది. And the heavenly resources, they are not exhausted. పర సంబంధమైనటువంటి ఆ వనరులు ఎన్నటికీ తరిగిపోలేదు. Every day. ప్రతిరోజు For lakhs of people. లక్షలాది మంది And ప్రజలు. you see the water. మీరు నీళ్లు చూస్తే, And you see the quails, the meat. అంతేకాకుండా చూడండి పూరేళ్లు, మాంసాహారం. Not only that. అదే కాదు, See, if we sit for 2 hours in the bus, మన బస్సులో 2 గంటలు కూర్చుంటే and then what will happen? ఏమవుతుంది? By the evening, the legs will be swollen. సాయంత్రానికి కాళ్ళు వాసిపోయి ఉంటాయి, And those pains will be there. ఆ నొప్పులు ఉంటాయి. Some people, rheumatic pains are there. కొంతమంది చూడండి ఈ కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. Lakhs of people walked for 40 years. Nobody's foot was swollen. లక్షలాది మంది ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినారు, కానీ ఒక్కరి కాలు కూడా వాయలేదు అని ఉంది. Their shirts వారు వేసుకున్న వస్త్రాలు, and బట్టలు, their dresses వారి వస్త్రాలు, షర్ట్, ప్యాంట్ గానీ ఇంకేదైనా, and their chappals, వారు ధరించిన చెప్పులు, whatever it may be, ఏమైనా కానీ they are also growing as they were growing. చూడండి, వారు ఎదుగుతా ఉంటే వారు వేసుకున్న బట్టలు, చెప్పులు కూడా ఎదుగుతున్నాయి. Every day is a miracle. ప్రతి దినము కూడా What అద్భుతమేనండి. David is telling, దావీదు ఏమని చెప్తున్నాడు? praise him for his mighty acts. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. And secondly, రెండవది and what he is telling, ఏమని చెప్తున్నాడు? praise him according to his excellent greatness. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. That is what he is. అనగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి. So David is clubbing two things here. కాబట్టి దావీదు ఇక్కడ 2 విషయాలను కలిపి చెప్తున్నాడు. In our worship, generally 3 things will be there. మన ఆరాధనలో సర్వసాధారణంగా 3 విషయాలు ఉంటాయి. One is ఒకటి worship. ఆరాధన, That is, అనగా and magnifying the Lord for what he is. ఆయన ఏమై ఉన్నాడో పొగడడం.
ఆయనను ఘనపరచడం. He is holy. ఆయన He పరిశుద్ధుడు, is righteous. ఆయన నీతిమంతుడు, And he is just God. ఆయన న్యాయవంతుడైన So దేవుడు. what he is, that is worship. ఆయన ఏమై ఉన్నాడో గుణ లక్షణాలు పొగడమే ఆరాధన. And what he has done, that is praise. ఆయన ఏమి చేశాడో దానిని స్తుతించడం. His mighty acts. ఆయన యొక్క పరాక్రమ క్రియలు, That is what he has done for all the people, that is praise. అనగా ప్రజలందరి కొరకు ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతించడం. Yeah, he has created everything for us. మన కొరకై సమస్తము సృష్టించారు. Not only for you, for everybody. నీ కొరకే కాదు, అందరి కొరకు He is giving సృష్టించారు. air. ఆయన గాలిని He ఇస్తున్నాడు, is giving sun. ఆయన సూర్యుని Or ఇస్తున్నాడు, he is giving wonderful food. ఆయన అద్భుతమైన భోజనాన్ని He ఇస్తున్నాడు, has ఆహారం done- ఇస్తున్నాడు. he died on the cross for us. సిలువ మీద ఆయన మన కొరకు మరణించారు. So, brothers and కాబట్టి sisters, సహోదరి సహోదరులారా, what he is, magnifying the Lord, is worship. ఆయన ఏమై ఉన్నాడో అని ఆయన గొప్ప చేయడం అనేది ఆరాధన. And what he has done for all, that is praise. ఆయన మనందరి కొరకు ఏమి చేశాడో దానిని స్తుతించడం And అంటాం. thirdly, మూడవది, what he has done to you individually, that is thanksgiving. వ్యక్తిగత నీకు ఏమి చేశాడో దానిని బట్టి కృతజ్ఞత. Suppose somebody may bring and give 1,000 rupees to Timothy. ఎవరైనా నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చారు Who అనుకోండి, will thank him? ఆయనకి ఎవరు కృతజ్ఞత చెప్పాలి? I will not thank him. అన్న చెప్పడు కదా, Because నాకు బదులుగా. he has not given me. ఎందుకంటే అన్నకి ఇవ్వలేదు కదా If he డబ్బులు అవి. gives me personally, I will say thank you. కాబట్టి సహోదరునికి ఆయన డబ్బులు ఇచ్చుంటే ఆయనకి సహోదరుడు కృతజ్ఞత Suppose an చెప్పాడు. uncle comes to our house, కాబట్టి ఎవరో అంకుల్ మన ఇంటికి వస్తారు, he will give a sweet to the child. కాబట్టి పిల్లలకి ఏదో మిఠాయి తీసుకొని ఇస్తారు. Parents can tell thanks, తల్లిదండ్రులు కూడా థ్యాంక్స్ అని చెప్పొచ్చు, but they will not tell కానీ thanks. వాళ్ళు చెప్పరు. They will encourage the child, "Arey, thank uncle, you tell thanks, uncle, you tell thanks to uncle." పిల్లలకి వాళ్ళు నేర్పి రే అంకుల్కి థ్యాంక్స్ చెప్పరా అంటాం. Whoever receives, they will thank the Lord. ఎవరైతే పొందుతారో వాళ్ళే దేవునికి కృతజ్ఞతలు Though చెల్లిస్తారు. Lord Jesus Christ died for all the people, యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు మరణించినప్పటికీ only few people accepted it and received the fruit of that dying. కొంతమంది మాత్రమే అంగీకరించారు, ఆయన మరణం యొక్క ఫలాన్ని అనుభవించారు. So here what has happened? కాబట్టి ఇక్కడ ఏమైంది? Such people, they will thank the Lord. అలాంటి వారు కృతజ్ఞత So చెల్లిస్తారు. while worshipping the Lord, generally these three things will be mixed. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఈ 3 విషయాల కలయికతో ఆరాధన చేస్తాం. Worship, ఆరాధన, what he is. ఆయన ఏమై ఉన్నాడు, Praise, స్తుతి, what he has done for us. ఆయన మనందరి కొరకు ఏమి చేశాడు, And thanksgiving, కృతజ్ఞత చెల్లించుట, what I have received from him. వ్యక్తిగత నేను ఆయన యొద్ద నుండి పొందిన దానికి. So in verse 2, కాబట్టి 2వ వచనంలో why to praise? ఎందుకు దేవుని Two స్తుతించాలి? things he is mentioning. 2 విషయాలను ఇక్కడ ప్రస్తావించాడు. What are they? అవేమిటి? For his mighty acts and for his excellent ఆయన greatness. పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. David is also mixing here the praise and worship. ఇక్కడ దావీదు కూడా స్తుతి ఆరాధనని కలిపి There is మాట్లాడుతున్నాడు. nothing wrong in mixing in like that. ఆ విధంగా కలిపి చెప్పడంలో తప్పేమీ లేదు. Because the Lord himself has written this Bible. ఎందుకనగా అసలు దేవుడే కదా ఈ బైబిల్ రాయించారు. So thanksgiving also you can join. అలా కృతజ్ఞత కూడా నువ్వు దాంతో చేర్చవచ్చు. Now 3 things we have answered. 3 ప్రశ్నలకి జవాబు చెప్పుకున్నాం. Whom to praise? ఎవరిని స్తుతించాలి? Praise ye the Lord. యెహోవాను స్తుతించుడి. Where to praise? ఎక్కడ స్తుతించాలి? Earth and heaven. భూమి మీదను మరియు ఆకాశం Humans పరలోకములోను. and angels. మనుషులు దేవదూతలు. Sanctuary and the firmament. పరిశుద్ధాలయములోను ఆకాశ విశాలమందును. Why to praise? ఎందుకు For స్తుతించాలి? his mighty acts and for his excellent greatness. ఆయన పరాక్రమ కార్యములను బట్టి మరియు ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. And now when we come to the 4th thing, ఇక 4వ విషయానికి మనం వస్తే how to praise? ఏ విధంగా మనం ఆయనను స్తుతించాలి? We all know David is a sweet psalmist of Israel. మనందరికీ తెలుసు కదా, దావీదు ఇశ్రాయేలీయులకి మధుర గాయకుడు, He is a musician. ఆయన వాయిద్యకారుడు కూడా. So that's why he is mentioning some of these musical instruments here. అందుకనే ఇక్కడ కొన్ని ఈ వాయిద్యాలను గురించి ఆయన ప్రస్తావించాడు. They are physical instruments, ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన వాయిద్యాలే, but they are bearing some spiritual అయితే value. వీటిలో కొన్ని ఆత్మీయ విలువలు కూడా ఉన్నాయి. So from the scriptures we are going to see which instrument symbolizes which meaning. కాబట్టి ఇప్పుడు మనము లేఖనాల్లోనికి వెళ్ళి ఇక్కడ ఉన్న వాయిద్యాలన్నీ కూడా ఏ వాయిద్యము ఏ ఆత్మీయ అర్థాన్ని ఇస్తుందో మనం ధ్యానం చేద్దాం. And now coming to verse 3, ఇప్పుడు 3వ వచనానికి వద్దాం. first part, మొదటి భాగం, how to praise him? ఏ విధంగా మనం ఆయనను స్తుతించాలి? Praise him with the sound of a trumpet. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. What is the meaning of trumpet? భూర అనగా అర్థం ఏమిటి? No doubt it is a physical instrument. ఏ సందేహం లేకుండా ఇది భౌతికమైన
సంబంధమైనటువంటి వాయిద్యమే బూర. అది Trumpet is often mentioned in the Bible. బైబిల్ గ్రంథంలో తరచుగా ఈ బూర ప్రస్తావనకు In వచ్చింది. the book of Numbers, సంఖ్యాకాండంలో in chapter 10, 10వ అధ్యాయంలో if you read the first 10 verses, much about the trumpets are written. మీరు మొదటి 10 వచనాలు చదివితే చాలా వరకు బూరల గురించినటువంటి వివరణ ఉంది. In Joshua 6 chapter, యెహోషువ గ్రంథం 6వ when అధ్యాయంలో they are moving around the Jericho walls, యెరికో కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు trumpets also played a vital role. బూరలు కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాయి. Now the Jewish people, when they go, they will take the horn of a ram. ఇప్పుడు కూడా యూదులు చూడండి పశువు యొక్క గొర్రె పిల్ల యొక్క Potel. పొట్టేలు యొక్క కొమ్ము తీసుకుంటారు వాళ్ళు, దాన్ని ఊదుతా ఉంటారు. They call it as a shofar. దాన్ని షోఫర్ అంటారు. The horn of an animal. అది ఒక జంతు యొక్క కొమ్ము. అది I have seen many Jews carrying it. చాలా మంది యూదులు దాన్ని తీసుకొని పోవడం చూశారు. Trumpet plays a vital role in the life of Israelites. ఇశ్రాయేలీల జీవితంలో బూర చాలా ప్రధానమైన పాత్ర. Even in the book of Revelation we read about 7 trumpets. ప్రకటన గ్రంథంలో కూడా 7 బూరల గురించి రాయబడింది. So what the trumpet is speaking of? కాబట్టి ఇప్పుడు బూర దేని గురించి మాట్లాడుతుంది? ఆత్మీయ అర్థం చూస్తున్నాం. Trumpet is speaking of clarity. బూర స్పష్టతను గురించి సూచిస్తుంది. In the Old Testament, చూడండి పాత నిబంధనలో when the priests blow the trumpet once, యాజకులు ఒక్కసారి బూర ఊదినప్పుడు all the congregation will gather. సమాజం అంతా కూడా సమకూడాలి. And again when they blow the trumpet, మళ్ళా రెండోసారి బూర ఊదినప్పుడు they will form in line. వాళ్ళందరూ కూడా వరుసలో నిలబడాలి. Suppose if the trumpet is blown with alarm ఆర్భాటముతో, ఒకవేళ ఆర్భాటముతో ఆ బూర శబ్దం బూర ధ్వని చేస్తే the people who are on the east side shall move. ఇక తూర్పు వైపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కదలాలి, వాళ్ళు ప్రయాణం చేయాలి. Suppose when the trumpet is blown, if the alarm is given 2 times, ఒకవేళ ఈ బూర ధ్వని ఈ ఆర్భాటము 2 సార్లు చేయబడితే then the south side people has to start. అప్పుడు చూడండి దక్షిణమున ఉన్నటువంటి ప్రజలు ముందుకు సాగాలి. All these things are written in the book of Numbers. ఈ విషయాలన్నీ కూడా సంఖ్యాకాండంలో రాయబడి During ఉన్నాయి. the days of Moses, మోషే కాలంలో these microphones or mics are not there, cell phones are not there. మైక్రోఫోన్ కానీ ఈ మైకులు కానీ సెల్ ఫోన్లు కానీ ఇలాంటి పరికరాలు ఏమీ లేవు. This public address system, PA system is not there. ఈ పిఏ సిస్టమ్ అనగా ఈ మైక్ సౌండ్ సిస్టాలు ఇవేమీ లేవు అప్పుడు. That's why the horns were playing, the trumpets were playing a vital role. అందుకనే ఆ బూరలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాయి. By hearing the sound of the trumpet, they were understanding the message. బూర యొక్క శబ్దము ఆ ధ్వని విని ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేది. And the one who is blowing the trumpet, he must be very clear about the message. ఆ బూర ఊదే ఆ వ్యక్తి కూడా తను ఏ సందేశం ఇవ్వబోతున్నాడో ఆ విషయంలో ఆయనకు స్పష్టత ఉండాలి. Sometimes we hear different types of music on our roads. మనం కూడా కొన్నిసార్లు ఆ వీధుల్లో ఆ రోడ్డు మీద కొన్ని రకాల శబ్దాలు వస్తాయి కదా, బూర ధ్వనులు వస్తాయి. By hearing the sound of the trumpet, we can come to an understanding whether it is a marriage party or a burial party. ఆ బూర ధ్వని మనం వినగానే అది పెళ్లి బాజా చావు బాజా అనేది మనకు అర్థమైపోతుంది కదా. Because the sound is different. ఎందుకనగా అక్కడి నుంచి వచ్చేటువంటి శబ్దం వేరుగా We ఉంటుంది. need not go and see whether bridegroom is there, bride is there, or a dead body is there. అది పెళ్లి గురించినటువంటి డొప్ప లేకపోతే శవాన్ని మోసుకొని వెళ్ళే డొప్ప బయటికి పోయి మనం చూడవలసిన ఆ బూర అనేది మనం బయటికే వెళ్ళి చూడక్కర్లే. Yes, by hearing the sound we can understand because of its clarity. ఆ బూర యొక్క శబ్దం వినగానే దాని నుండి వచ్చే స్పష్టతను బట్టి అది దేనికి సంబంధించినదో మనం Yeah, గుర్తుపట్టవచ్చు. we can talk about the trumpet for a long time. ఈ బూర గురించి మనం ఇంకా చాలా సేపు చెప్పుకోవచ్చు. But అయితే yes, because even in the war also, while they are warring, there are some symbols or some messages that are passed to the soldiers by different ways of blowing the trumpet. ఎందుకనగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా సైనికులందరికీ కూడా కొన్ని సూచనలు ఈ బూర ధ్వని ద్వారా వారికి అందించబడుతూ ఉండేవి ఆయా సమయాల్లో ఆయా పరిస్థితులను బట్టి. Because the commander, the one who is about 1,000, the one who is about 100 centurions, they cannot go to every soldier. Just they will blow the trumpet, and based on the sound of the trumpet, based on the clarity, the soldiers can understand what message the boss is passing on. శతాధిపతి కానీ సహస్రాధిపతులు కానీ ఇలాంటి వారు వాళ్ళ కింద ఉన్న సైనికులందరికీ వార్త పంపాలి అంటే ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి చెప్పడానికి వీలు పడదు, అది కుదరదు పని. అందుకనే వారు బూర శబ్దం ద్వారా వారి సైనికులకి వారు ఏమి సంకేతాలు ఏమి సూచనలు ఇవ్వాలనుకునేవారో బూర శబ్దంతోనే వాళ్ళకి తెలియపరిచేవారు. That's why Paul, while writing to the Corinthians, అందుకనే పౌలు కూడా కొరింథీయులకు రాసేటప్పుడు in 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో chapter 14 14వ అధ్యాయం verses 8 and 9, 8-9 వచనాలు. But if the trumpet give an uncertain sound, who shall prepare himself to the battle? So likewise ye,
except he utter by the tongue words easy to be understood. How shall it be known what is spoken? For he shall speak into the air. మరియు భూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్లుందురు. So time and again when he is mentioning trumpet, Paul is talking about clarity. కాబట్టి చూడండి, పదే పదే ఆయన బూర గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా స్పష్టత దాని గురించి మాట్లాడుతున్నాడు. Some of the people in the house of God, కొంతమంది దేవుని మందిరంలో many people they say that they will be filled with Holy Spirit, but they will be doing the works of the evil spirit. చాలా మంది అంటారు ఈయన ఆత్మతో నింపబడి ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ వచ్చేసింది అంటారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని కూడా మరి దురాత్మ కార్యాలు చేస్తుంటారు. They will be making so many noises, రకరకాల శబ్దాలు, అరుపులు, కేకలు వేస్తూ ఉంటారు. so many things. అన్ని ఊహు అంటారు, ఏమేమో చేస్తా ఉంటారు. The ఇంకా God of the Bible is a God of order, God of discipline. బైబిల్ దేవుడు ఆయన ఒక క్రమ పద్ధతి గల దేవుడు, క్రమశిక్షణ గల దేవుడు ఆయన. Even to feed the 5,000 people, Jesus asked them to sit in 50, 100 in rows, not as a mob. 5,000 మందికి ఆహారం పంచిపెట్టేటప్పుడు కూడా ఒక మూకుమ్మడిగా గుంపులాగా కూర్చోబెట్టలేదు. వరుస క్రమంలో ఒక పద్ధతిలో 50 మందికి ఒక వరుస, 100 మందికి ఒక వరుస, అలా వరుసలో కూర్చోబెట్టాడు. That's why in the 14th chapter itself, అందుకనే 14వ అధ్యాయంలో in verse 40, 40వ వచనంలో Paul says, పౌలు చెప్తున్నాడు, let everything be done in decency and in order. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. So God of the Bible is a God of discipline. బైబిల్ దేవుడు ఒక క్రమ పద్ధతి, మర్యాద, క్రమశిక్షణ గల. Your languages, your shoutings, your tongues. See, here very clearly written, when the trumpet is not giving a clear sound, who will prepare? Is it edifying? కాబట్టి చూడండి, నీవు చేసేటువంటి రకరకాల శబ్దాలే కానీ, లేకపోతే భాషలు మాట్లాడడం అంటావు, గంతులు వేయడం, ఇవన్నీ ఇక్కడ పౌలు ఏమంటాడు, అది స్పష్టత లేకపోతే ఎవరికి అర్థమవుతుంది నువ్వు చెప్పేది? So even our praise also, it must be very clear. కాబట్టి మనం స్తుతించేది కూడా స్పష్టంగా ఉండాలి. Why David is writing about trumpet? దావీదు బూరల గురించి ఎందుకు రాస్తున్నాడు? Because some of the worships we see in the assemblies, ఎందుకనగా మనం కొన్ని సమాజాల్లో ఆరాధన పద్ధతులు మనం చూస్తున్నామే, we do not know whether it is a worship or prayer. There is no clarity. అది చేసేది వాళ్ళు ఆరాధన లేకపోతే ప్రార్థన చేస్తున్నారా ఏమిటో గందరగోళం, స్పష్టత ఉండదు. And some people they will take the trumpet blowing their own trumpet, not about God. కొంతమంది బూర ఊదడం ఎలా ఉంటదంటే వారి సొంత బూర ఊదుకుంటా ఉంటారు, వాళ్ళ గురించి చెప్పుకుంటా ఉంటారు, గొప్పలు చెప్తారు. So that is not right. అది సరి అయింది కాదు. Yes, it is worship with your words, with your sound. People must understand I am in a worship meeting. ఇది ఆరాధన పరిచర్య. కాబట్టి నువ్వు పలికే ఈ మాటలు వింటూ ఉండగా, నువ్వు బూర ఊదినప్పుడు బూర శబ్దం విని ప్రజలు ఒక నిర్ణయానికి రావాలి, అవును నేను కూడా ఆరాధనలో కూర్చున్నాను కదా అని. నీ ఆరాధన బట్టి వాళ్ళకి అర్థం కావాలి. Trumpet speaks of clarity. బూర స్పష్టతను గురించి మాట్లాడుతుంది. Then the second instrument he is mentioning, ఇక రెండవ మరి వాద్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Psalm 150 verse 3. 150వ కీర్తన 3వ వచనం. And the second part, రెండవ భాగంలో, praise him with the psaltery and harp. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. And what is the meaning of harp? ఏమిటి స్వరమండలము, సితారా అంటే అర్థం ఏమిటి? Yes, the moment when we hear the word harp, సితారా అనే ఈ మాట వినగానే immediately Saul and David will come to our mind. వెంటనే మరలా ఇక్కడ సౌలు దావీదులు మన మనసులోకి వస్తారు. In 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 16th chapter, 16వ అధ్యాయం verse 23, 23వ వచనంలో, whenever the evil spirit from the Lord came upon Saul, David took the harp and played, and Saul was delivered from the evil spirit. యెహోవా యుద్ధ నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు చమత్కారముగా సితారా వాయించినప్పుడు దురాత్మలు పారిపోయాయి. What does it mean? అనగా అర్థం ఏమిటి? What the harp is speaking? ఇక్కడ ఈ సితారా దేని గురించి మాట్లాడుతుంది? Deliverance from the evil spirit. దురాత్మల శక్తుల నుండి విడుదల. So how you have to worship? కాబట్టి నువ్వు ఏ విధంగా ఆరాధన చేయాలి? Your worship must be worship, that must be very clear. నువ్వు చేసేది ఆరాధన, అది ఆరాధనే అయి ఉండాలి. And అదే secondly, స్పష్టమైనది. రెండవది, your worship and praise must contain
the message how you are delivered from the evil spirits from Satan. నీ ఆరాధన, నీ స్తుతిలో ఏ వర్తమానం, ఏ సందేశం ఉండాలంటే నీవు ఏ విధంగా దురాత్మల శక్తి, సాతాను యొక్క శక్తి నుండి, అధికారం నుండి విడుదల పొందావు అనేది నీ ఆరాధనలో చెప్పాలి. You know very well, you are not delivered by your own works or by your own courage. నీకే తెలుసు నీ సొంత శక్తి, నీ సొంత సాహసాన్ని బట్టి నువ్వు ఏమి విడుదల పొందలేవు. You all know, I know, you know, that is we are delivered by the blood of Lord Jesus Christ because of his sacrifice on the cross. చూడండి, నీకు తెలుసు, నాకు తెలుసు, నీవు నేను ఏ విధంగా విడుదల పొందినాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తం యొక్క శక్తి నుండి విడుదల పొందినాం. That's why your worship must contain that deliverance. అందుకనే నీ ఆరాధనలో ఆ విడుదల ఉండాలి. And that is harp. అదే సితారా మనకు బోధిస్తుంది. And quickly, verse 4. ఇక త్వరగా వెళ్ళిపోదాం. 4వ వచనం. Praise him with timbrel and dance. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. Here, what David is writing. ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడు? See, David can write like this. దావీదు ఇలా కూడా రాయొచ్చు. Praise him with timbrel. తంబురతో స్తుతించుడి. And also praise him by dancing. నాట్యముతో స్తుతించుడి అని రాయొచ్చు. He can separate the timbrel and dance. అనగా తంబురని నాట్యమును వేరు చేసి విడదీసి కూడా చెప్పవచ్చు ఆయన. But he has not done like that. కానీ ఆ విధంగా చేయలేదు. He has clubbed them. ఆ రెండింటిని కూడా కలిపేస్తున్నాడు. Do you know what? ఏమిటో తెలుసా? Timbrel is what you are playing. తంబుర అనేది నీవు వాయించేది. And dancing is what you are doing. నాట్యం అనగా నువ్వు చేసేది. Your whole body is involved in that. దానిలో నీ శరీరం అంతా కూడా ఉంటుంది అందులో. So what David is telling? అనగా ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? There must be synchronization, unity in what you are playing and what you are doing. నువ్వు చెప్పేది చేసేది ఒకదానికొకటి అది సంబంధం ఉండాలి అంటాడు. It should not be saying something and doing some other thing. నువ్వు పాడేది ఒకటును నువ్వు చేసేది ఒకటిగా ఉండకూడదు. Your playing is giving some other note and your dancing is in some other way. People will think that you are a madman. నువ్వు పాడుతున్నదేమో ఒక బాణీలో పాడుతా ఉన్నావు, కానీ నాట్యం చేయడం ఇంకోలాగా చేస్తా ఉంటే చూసిన వాళ్ళందరూ వీడు పిచ్చోడు అంటారు. Some of the people are like that. కొంతమంది ఉన్నారు అలాంటి వారు. They say one thing. వాళ్ళు చెప్పేది ఒకటి. Actually they think other thing. వాస్తవంగా వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు. But they say other thing. కానీ వాళ్ళు చెప్పేది ఇంకోటి When it చెప్తారు. comes to doing the third thing, అది చేసే విషయానికి వచ్చినప్పుడు ఇంకో మూడోది అయిపోతుంది. there is no unity, there is no oneness within oneself. కాబట్టి వారి లోపలే సఖ్యత లేదు, ఒకదానికొకటి ఐక్యత లేదు. But what David is telling, అయితే దావీదు ఏమని in చెప్తున్నాడు? your praise and worship, నీవు చేసే స్తుతి ఆరాధనలో there must be unity in what you are saying and what you are doing. ఏమి పలుకుతున్నావో, నువ్వు ఏమి చెప్తున్నావో, నువ్వు ఏమి చేస్తున్నావో ఈ రెండిటికి సంబంధం ఉండాలి. In your worship, నీ ఆరాధనలో you may say that I am dust and dung. నువ్వు అనొచ్చు, ఇలాంటి మాటలు పలుకుతావు కదా, నేను దుమ్ముని నేను ధూళిని అంటావు. But you have to behave like that only. నీ ప్రవర్తన కూడా అట్లాగే ఉండాలి కదా. Here worshipping I am dust and dung, I am pilli nalli, but going outside I am pulli, it will not do. ఆరాధనలో నేను దుమ్ముని ధూళిని ఎంత తగ్గించుకొని ఇక్కడ నేనంత పిల్లిని అంటావు, లేకపోతే ఇంకేమో చెప్తా ఉంటావు, బయటికి వెళ్ళిపోయి పులిలాగా ప్రవర్తిస్తావే. So that is not timbrel and dance. అది మరి తంబుర నాట్యం అనబడదు. Your timbrel is giving some noise and your dancing is in different way. తంబుర నుండి ఒక రకమైన శబ్దం వస్తుంది, నువ్వు చేసే నాట్యం ఇంకోలాగా ఉంటుంది. Yes, your meow meow is like a cat, but actually your jumping is like a tiger. నీవు పిల్లి అంటున్నావే, మ్యావ్ మ్యావ్ అని అంటుంది కదా, కానీ నీ గంతులు చూస్తేమో పులి గంతులు వేస్తున్నట్టుంది. That's why David is writing. అందుకనే దావీదు రాస్తున్నాడు, There must be unity within yourself. నీలోనే నీకు ఐక్యత సఖ్యత ఉండాలి. What you are thinking, what you are doing and what you are saying, all must be in line with one another. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఏమి పలుకుతున్నావు, నువ్వు ఏమి చేస్తున్నావు, ప్రతిదానికి ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉండాలి. Oh, if not, లేకపోతే it is not acceptable. ఇది అంగీకార యోగ్యమైనది కాదు. That's why he is clubbing timbrel and dance in one sentence. అందుకనే చూడండి, ఒకే వరుసలో ఒక మాటలోనే తంబుర నాట్యం కలిపి చెప్తున్నాడు. One day, ఒక దినాన్న one of the very famous South Indian film actor, ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి దక్షిణ ప్రాంతాలకు చెందినటువంటి ఒక సినిమా నటుడు ఉండేవాడు. and he is there, ఆయన ఉన్నాడు ఇంకా. and he is a very famous man, చాలా ప్రఖ్యాతి పేరు పొందినవాడు. one of the best actors in India. భారతదేశంలోనే నటించే వారిలో ఆయన చాలా ప్రవీణుడు, ఆయన చాలా పేరుంది ఆయనకి. He acted in so many wonderful films. ఎన్నెన్నో సినిమాలు చాలా అద్భుతంగా ఆయన నటించారు. He is having that talent, ఆయనకు ఆ తల అంతుంది. and he is an actor. ఆయన నటుడు కూడా. He got so many awards. ఆయనకి ఎన్నో బిరుదులు వచ్చాయి. But when we see his personal life, అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే and his life is not in line with what he has
acted the ideal films. It is not like that. ఆయన చూడండి ఏ సినిమాలు ఆదర్శమైనటువంటి సినిమాలో నటించాడే ఆ నటనకి ఈయన వాస్తవ జీవితం నిజ జీవితానికి అస్సలు పొంతనలేదు. He changed wife after wife. ఒక భార్య తర్వాత ఇంకో భార్యలను మార్చుకున్నాడు. And then one reporter asked him. అప్పుడు ఒక విలేకరి ఆయనను అడుగుతున్నాడు. He is a very intelligent man. చాలా తెలివైన వాడు కూడా. And the actor is a very intelligent man. ఆ నటుడు చాలా తెలివిగలవాడు. And the reporter asked him, press reporter. విలేకరి పత్రికా విలేకరి అతను అడుగుతా ఉన్నాడు. Sir, when we see your films, they are full of so many ideals. సార్ మీరు నటించిన సినిమాలు నిజంగా ఎంత ఆదర్శమైనగా ఉంటాయో అన్నారు. But అయితే when we see your life, it is so shattered. మరి నిజంగా మీ నిజ జీవితాన్ని మీ బ్రతుకులో చూస్తే చెదిరిపోయినట్టుందే. You are not able to spend your family or family life with one woman continually for a period of 3 years or 4 years. Immediately you are changing. మీ సంసార జీవితం మాటకు వస్తే కట్టుకున్న ఒక భార్యతో మీరు ఉండడం లేదు. సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి మళ్ళీ ఇంకో భార్యను మార్చుకుంటున్నారే. And she is having 1 or 2 children. అక్కడ అప్పటికే ఆమెకు 1-2 పిల్లలు They are పుడుతున్నారు. becoming almost fatherless. ఇక దాదాపుగా తండ్రి లేని పిల్లలు అయిపోతున్నారు కదా. Yeah, see, they doesn't want your money, they want your love. నీ డబ్బేమి అవసరం లేదు వాళ్ళకి, నీ ప్రేమ కావాలి. And you are marrying another person and you are giving birth to another 1 or 2 children. ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటూ అక్కడ ఒక 2-3 కనేస్తున్నావు. And we are seeing that there is no synchronization between your acting and your living. కాబట్టి మీ నటనా జీవితానికి మీ జీవిత విధానానికి అస్సలు పొంతల లేనట్టుగా మేము గమనించామండి. And that answer of that actor ఆ నటుడు ఇచ్చిన జవాబు, is an intelligent man. ఆయన తెలివైన వాడు కదా, He is an educated man. ఆయన చదువుకున్నవాడు కూడా. And what was the answer? ఆయన ఇచ్చిన జవాబు ఏమిటి? I am a divided personality. నేను పూర్తిగా చిన్నాభిన్నమైపోయాను లేదా విభాగించబడిన వ్యక్తిత్వం నేను. My mind says one thing. నా మనసు ఒకటి చెప్తా My mouth says another నా thing. నోరు ఒకటి చెప్తా, My eye sees some other thing. నా కళ్ళు ఇంకోటి చూస్తా My ఉంటాయి, body acts in different నా way. శరీరం ఇంకో విధానంలో అది నాట్యం I చేస్తుంది. am a divided personality. పూర్తిగా విడిపోయినటువంటి వ్యక్తిత్వం కలవాడిని, చిన్న చిన్న భిన్నములైపోయినటువంటి వ్యక్తిత్వం నేను. ఏ పొంతన లేదు. అస్సలు ఏ పొంతన లేని జీవితం But నాది. as a child of God, అయితే దేవుని బిడ్డగా that type of living is not acceptable. ఆ రకమైన బ్రతుకు అంగీకార యోగ్యం కాదు. Whatever you are worshipping, whatever you are spelling out of your mouth, and your life must be in tune, in synchronization with that spelling. నువ్వు ఏమి ఆరాధన చేస్తున్నావో ఆ ఆరాధనలో నువ్వు ఏ మాటలు పలుకుతున్నావో బయట నీ బ్రతుకులో నీ జీవితంలో పలికినట్లుగానే ఉండాలి కదా. ఈ రెండిటికి అనుసంధానం అయి ఉండాలి కదా. And then when we go further, ఇక మనం ముందుకు వెళ్ళిపోతే and in verse 4, 4వ వచనంలో second line, 2వ వరుసలో praise him with stringed instruments and organs. తంతి వాద్యములతోను పిల్లన గ్రోవితోను ఆయనను స్తుతించుడి. And you know the stringed instruments? ఈ తంతి వాద్యముల గురించి మీకు తెలుసు కదా. Each instrument will be 5 to 6 wires. ఒక్కొక్క వాద్యానికి ఒక 5-6 తీగలు ఉంటాయి. And then one wire will be so thick and another will be so thin. అందులో చూడండి ఆ వాయిద్యంలో ఒక తీగ కొంచెం లావుగా దళసరిగా ఉంటుంది, మరొక తీగ పలసగా సన్నగా ఉంటుంది. And each wire individually will emit some sound. ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంది. But అయితే when the song is going on, పాట పాడుతున్నప్పుడు all the 5-6 wires comes together to give only one song. ఈ 5-6 తీగలన్నీ కలిపి వాయిస్తా ఉన్నప్పుడు ఒకే స్వరం వస్తుంది, ఒకే పాట పాడుతుంది. And beautiful sound will come. చాలా మధురమైనటువంటి పాట వస్తుంది అందులో So నుండి. timbrel and dance speaks of oneness within ourselves. చూడండి, తంబుర నాట్యమేమో మనలో మనకి ఐక్యత గురించి మాట్లాడుతుంది. And what the stringed instrument and organs will speak of. తంతి వాద్యములు పిల్లన గ్రోవి దేని గురించి మాట్లాడుతుంది? Even the flute is also the same thing. పిల్లన గ్రోవి కూడా అలాంటిదే. It will have 5 to 6 holes. ఒక 5-6 రంధ్రాలు ఉంటాయి కదా Each దానికి. hole will give its own voice. ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క రకమైన స్వరం వస్తది. But while singing, అయితే పాడుతున్నప్పుడు all the 6 or 7 holes, their goal is to give beautiful only one song. ఈ 6-7 రంధ్రాలు అన్నిటిలో నుండి కూడా వారు పాడే ఒకే రకమైన పాటకి ఆ శృతినిచ్చేగా ఉంటాయి. Though they are giving different sounds, వేరు వేరు శబ్దాలు వస్తున్నప్పటికీ కూడా but the song is same. కానీ పాట ఒకటే ఉంటది. So this is, so many types of people will be there in the congregation. ఇది దేన్ని సూచిస్తుందంటే సమాజంలో రకరకాల ప్రజలు వ్యక్తిత్వాల గురించి One మాట్లాడుతారు. may be financially very stout, ఒకరు ఆర్థికంగా మంచి సంపన్న స్థితిలో ఉండొచ్చు, and one may be educationally very stout. ఒకరేమో విద్యాపరంగా
మంచి స్థాయిలో ఉండొచ్చు. One may be status wise and popularity very stout. మరొకరేమో తాను సమాజంలో పేరు ప్రఖ్యాతి పలుకుబడి ఉండొచ్చు. So many talents he may be having. ఎన్నో రకాల తలాంతులు ఉండొచ్చు. Other people may be very thin. మిగతా వారు కూడా చాలా తక్కువ ఉండొచ్చు, చిన్నవాళ్ళుగా ఉండొచ్చు. But అయితే all together only one goal. అందరు కలిసినప్పుడు గురి ఒకటే ఉంటుంది. So timbrel and dance speaks of unity within oneself. తంబుర నాట్యమేమో మనలోనే ఒక వ్యక్తిలో ఐక్యత గురించి మాట్లాడుతుంది. And the stringed instruments and organs, that is flutes, they will be speaking of unity among all the people of the congregation, one goal. తంతి వాద్యములు పిల్లన గ్రోవ్ ఏమో సమాజంలో ఉన్న వారందరూ ఒకటే ఐక్యతని చాటి చెప్తుంది. Different kinds of people. రకరకాల ప్రజలు ఉంటారు. Only one goal. ఇక్కడ ఒకటే గమ్యం, Only one song of praise. ఒకటే స్తుతి కీర్తన. And fifth verse. ఇక 5వ వచనం. It is written, praise him upon the loud cymbals and praise him upon the high sounding cymbals. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. Generally what the cymbals speaks of, సాధారణంగా తాళములు దేని గురించి మాట్లాడుతున్నాయి? very small instrument. అది ఒక చిన్న వాయిద్యం. Of course there are two kinds of cymbals. అయితే ఈ తాళాల్లో 2 రకాల తాళాలు ఉన్నాయి. Small cymbals will be చిన్న there, తాళాలు, మామూలు తాళాలు and ఉన్నాయి. also high sounding cymbals also will be there. అంతేకాకుండా గంభీర ధ్వని గల ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే తాళాలు కూడా ఉన్నాయి. So let us take the small cymbals. సరే, ఇప్పుడు ఈ చిన్న తాళాన్ని మనం చూసుకుంటాం. Yes, recently born again. ఇప్పుడే ఈ మధ్య మారు మనసు పొందినవాడు. Not that much important in the orchestra. అంటే ఆ సంగీత బృందంలో వాటికి అంత ప్రాముఖ్యమైన స్థానం లేదు. Yeah, keyboard and organs and guitars and tabla, these things are having very important, much importance. కీబోర్డ్ కానీ, గిటార్ కానీ, తబలా ఇలాంటి వాయిద్యాలకి అక్కడ చాలా గొప్ప పెద్ద పేరు ఉంటుంది అక్కడ. But what about cymbals? కానీ తాళాలు Nobody bothers. అంటే ఎవరు పెద్దగా లెక్క చేయరు. Nobody will ask who played the cymbals. అరే ఈ తాళాలు ఎవరు వాయించారా అని అసలు ఎవరు పట్టించుకోరు కూడా. Everybody will ask who played the keyboard, who played the drums and all these things. అందరూ అడిగేది ఆ కీబోర్డ్ ఎవరు వాయిస్తున్నారు, డ్రమ్స్ ఎవరు వాయిస్తున్నారు, అదే అడుగుతారు. But nobody bothers about cymbals. తాళాలు వాయించే వాడి గురించి ఎవరు లెక్క చేయరు. But what God is telling? అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? My eyes are there on cymbals also. Cymbals got a place in my orchestra. నా దృష్టి, నా చూపు తాళాల మీద కూడా ఉంది. తాళములు వాయించే వారికి కూడా ఈ గాయక బృందంలో ప్రాముఖ్యత ఉంది. Cymbals speaks of humility. తాళములు దీనత్వం గురించి So మాట్లాడుతున్నాయి. brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, yes, what a wonderful psalm it is. ఎంత అద్భుతమైన కీర్తన కదా. These physical instruments are having wonderful spiritual ఈ meaning. భౌతిక సంబంధమైనటువంటి ఈ వాయిద్యాలకి ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. And while closing the psalm, ఇక కీర్తన ముగించేటప్పుడు and he is telling, ఆయన చెప్తున్నాడు, let everything that hath breath praise the Lord. Praise ye the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. He is joining the whole creation. సృష్టి అంతటిని కలుపుతున్నాడు. Not only human beings, మనుషులు మాత్రమే కాదు, animals, జంతువులు, birds, పక్షులు, fishes, జలచరములు, whichever is having life. ప్రాణమున్న ప్రతి జీవి, Yes, even the plants. మొక్కలు కూడా, Yes, let all those things that hath breath praise the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. Yes, even the plants also will breath. మొక్కలకు కూడా ఊపిరి ఉంది కదా, జీవం ఉంది కదా. We take oxygen and leave carbon dioxide, and they will take carbon dioxide and leave oxygen. మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. అదే మొక్కలైతే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతా ఉంటాయి. Yes, they are also breathing. అవి కూడా మరి ఊపిరి తీసుకుంటున్నాయి. Yeah, David is involving the whole world. దావీదు సకల ప్రాణులందరినీ కలుపుతాడు. Every one of us are created by God. మనమందరం కూడా దేవుని ద్వారానే సృష్టించబడిన వారిమి. Keeping these few principles in our mind ఈ కొన్ని నియమాలని మనసులో పెట్టుకొని throughout our lifetime, మన జీవిత కాలం అంతా in కూడా accordance to these principles, ఈ నియమాలను అనుసరించి let us praise the Lord. దేవుణ్ణి స్తుతిస్తాం. Let us be true worshippers. యథార్థమైన ఆరాధికులుగా ఉందాం. Worshipping God like that, let us go forward into our eternal worship and join it. ఆ విధంగా దేవుని ఆరాధన చేస్తూ నిత్యమైన ఆరాధనలో మనం చేరిపోతాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, 150వ కీర్తనలో నుండి అనేకమైన సత్యాలు మాకు బయలుపరిచారు. భౌతిక సంబంధమైనటువంటి ప్రభువా సంగీత వాయిద్యాల నుండి ఆత్మ సంబంధమైన అర్థాలను మీరు మాకు బోధించారు. మేము చెప్పేది చేసేది ఒకేలాగా ఉండులాగిన ఆ విధంగా ఆరాధన చేయటం వలన నీ నామమునకు మహిమయు, సంఘానికి క్షేమాభివృద్ధియు, మేము కూడా వ్యక్తిగతంగా ప్రోత్సహించబడుతూ మా యాత్రా జీవితంలో ఆరాధనలో కొనసాగుతూ నిత్యమైన ఆరాధనలో ప్రవేశించుతుము గాక. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.